గుంటూరు నగరంలో టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని సీఎం చంద్రబాబు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖలోని వైసీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీ దారుణం జరిగితే బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియబట్టే సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారన్నారు. ఈ 3 రోజుల స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళగా హోంమంత్రి, ఎమ్మెల్యే అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక చట్టం, న్యాయం అలాంటివి ఏమీ అమలు కావా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఉంది ఈ సంఘటన. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంఘటనలో మహిళల మీద దాడులు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, మహిళల మీద వేధింపులు అవ్వచ్చు. ప్రతి సంఘటనలో కూడా కూటమి నాయకులే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలో 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఆమె అనుచరులు కలిపి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారంట. అంటే ప్రతి సంఘటనలో కూడా సెటిల్మెంట్తో కాలం వెళ్ళబూస్తూ ఉండే పరిస్థితి. ఇక్కడ చట్టం, న్యాయం ఏమీ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ అనుచరులు ఏం చేసినా, మహిళల్ని వేధించినా ఎటువంటి చర్యలు ఉండవు. నాయకులే ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఇంత దారుణమా? అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళిన రక్షణ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చాక. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు 3 రోజులైనా? ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళ అయిన హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తన పార్టీ కార్యకర్త, తన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఈ విధంగా చేశాడు, సిగ్గుపడాలి. మరి ఇప్పుడు ఆవిడ వీడియో కాల్లో పరామర్శ చేస్తారా? ఇలాంటి తప్పుడు పని చేసిన ఆ దుర్మార్గుడిని పరామర్శ చేస్తారా వీడియో కాల్లో? ఆవిడకి అలవాటు కదా వీడియో కాల్లో పరామర్శలు చేయడం. సిగ్గు లేదా మీకు? ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా? ఇలాంటి విషయాల్లో కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది? మరి ఈ విషయంలో మీరు సుమోటోగా కేసులు తీసుకోవాలి కదా. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేశాడు, అతన్ని కఠినంగా శిక్షించడానికి యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి కదా. ఏం చేస్తుంది మహిళా కమిషన్? నిద్రపోతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా మీరు నోటీసులు ఇస్తూ వాళ్ళకి విచారణకి పిలుస్తూ ఉంటారు కదా. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేస్తే మీరెందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆ బాధిత మహిళ, ఆ వీడియోలు నేను కూడా చూడడం జరిగింది. అసలు ఒక మహిళగా ఆ వీడియో చూస్తుంటే సిగ్గుతో తలదించుకున్నాను. అంత దారుణమా? అసలు నిజంగా ఇలాంటి రాష్ట్రంలో బ్రతుకుతున్నందుకు ఈరోజు సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా. ఈ ప్రభుత్వం ఇంత సంఘటన జరిగాక చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారండి, నేను ట్వీట్ చేశాను, యాక్షన్ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి 3 రోజులైంది. 15వ తేదీ సంఘటన జరిగింది, ఈరోజు 18వ తేదీ మీరు ట్వీట్ చేశారు. మీకు తెలియదా? మీ పార్టీ నాయకులే సెటిల్మెంట్లకు ప్రయత్నించారు కదా. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు? మరి పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా మీరు. అంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది. సాక్షి మీడియా ఇలాంటి సంఘటనని, ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనని వెలుగులోకి తీసుకొచ్చాక, ప్రజలందరూ చీకొడుతున్నారని అర్థమయ్యాక మీరు ట్వీట్ చేశారు. ఇదేనా మీ బాధ్యత?
మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ గల్లా మాధవి గారు అంటున్నారు ఆవిడ మీదట దుష్ప్రచారం చేసేస్తున్నారట ప్రతిపక్షాలు మీడియాని అంట. అసలు అమ్మ ఈ మాట అనడానికి మీరు సిగ్గుపడాలి. నిజంగా మీ మీద దుష్ప్రచారం అయితే ఆ మల్లెల మూర్తి అనే వ్యక్తికి మీ పార్టీకి సంబంధం లేకపోతే మీరు ఎందుకు అతని పార్టీ నుంచి ఏ విధంగా సస్పెండ్ చేయగలిశారు? మీ పార్టీ కార్యకర్త కాబట్టి మీరు సస్పెండ్ చేశారు. అలాగే ఆవిడ అంటూ ఉన్నారు